ఈ హరీష్ రావు గురించి వీడు 6 అడుగుల బుల్లెట్. హరీష్ రావుది ఏమి లేదు పాత్ర. కేటీఆర్ ఉన్నన్ని రోజులు హరీష్ రావు ఏంటంటే ఆయన 4 పైసలు సంపాదించుకుంటూ వీళ్ళతో ఎగనెస్ట్కి పోతే వీళ్ళు కేంద్రంతో మంచిగుంటుర్రు. హరీష్ రావుకి ఇబ్బందులు అవుతాయి, ఎత్తి ఆయన లోపలేస్తారు. ఇదంతా ఎందుకు నాకు పంచాయతీ, నాకో ఫామ్ అవుతుంది, కూడా మంచిగున్నా, నాకు ఈ లొల్లే వద్దు, వీళ్ళంతా పోయినాక నేను చూసుకుంటే తర్వాత సంగతి అని హరీష్ రావు వెయిట్ చేస్తున్నాడు. చాలా తెలివికల్లోడు హరీష్ రావు. వీళ్ళతో కంపేర్ చేస్తే హరీష్ రావు చాలా తెలివికల్లోడు. ఆయనకున్నది, ఆయనకు కూడా ఏమనుంది, ఈసారి ఓడిపోతే బాగుండు అన్నట్టే ఉంది. ఇప్పుడు వీడు సీఎం అయితే అసలు నాకు ఇంకా మీకు ఏం తెలుసా, వీడు సిరిసిల్లలో కూడా ఓడిపోతే పిడవద్దు అనుకున్నాడు బామర్. ఈయన ఇంత మంచోడు ఐటీ మినిస్టర్ అయితే సిరిసిల్లలో 2018లో 89,000 ఓట్ల మెజార్టీ వచ్చినాడు. ఇప్పుడు 29,000 మెజార్టీ వచ్చింది. అక్కడ సిరిసిల్ల నియోజకవర్గం వల్ల 60,000 మంది నిన్ను రిజెక్ట్ చేసిర్రు. ఇక నేను రాష్ట్రం అంతా మరి ఎట్లా అనుకోవాలి? మరి ఎవరు నమ్ముతలేడు. ఏంటంటే దాన్ని ప్రచారం చేపించుకుంటారు. ఎన్ని రోజులు చేపించుకుర్రు, చల్లగా అయిపోయారు చాలు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా ఆ 6 గ్యారంటీలలో ఓ 3, 2 చేస్తే ప్రజలు నమ్ముతారు. స్థానిక సంస్థ ఎలక్షన్లలో ప్లస్ ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా వాళ్ళని కూడా గెలిపిస్తారు. కాదు, ఇంకా రైతు బంధు వల్లేదు. రైతు బంధు వల్లే రోజు 10 కాల్స్ వస్తున్నాయి. కనీసం నోరు తెరిచి ఈ వారం రోజులలో వస్తుంది, ఈ 10 రోజులకు వస్తుంది. దాని గురించి కూడా చెప్పాలి. ఇట్లా గట్లా మీరు ఏదన్నా తీసుకొచ్చుకోండి. ఇగో వీడికి ఇప్పుడు అప్పు చేసిరనే చెప్తారు. నేనేమో 6,71,000 కోట్లు అప్పు చేసిండని కాంగ్రెస్ వాడు చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, మేము అంతా చేయలేదు, జస్ట్ 3,50,000 కోట్లు 70,000 కోట్లు అని వీడు చెప్తున్నాడు. ఎవరికి నమ్మాలి మరి? ఎందుకు ఇప్పుడు ఆ పేపర్లు బయటికి వచ్చినాయి, 1,70,000 కోట్లు 1,76,000 కోట్లది దాన్ని పక్కకు దాపెట్టిరట. మరి అది మొన్న తీస్తే మొత్తం 6,76,000 కోట్లు అప్పు చేసి పెట్టారు. ఈ అప్పు ఎవరు తీర్చాలి? ఎవరు తీరుస్తారు? ఇక పబ్లిక్ తీరుస్తారు. మరి ఇక రైతు బంధు అని వాళ్ళు అంటారు, డబ్బులు ఏమో లేవు, అప్పులు కట్టమని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నాడు, 9వ తారీఖు రాగానే మీరు ఇప్పుడు ఏంది రుణమాఫీ ఉంది, రుణమాఫీ మీరు ఒకవేళ మీకు అయినా కానీ మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరి, మేము రాగానే రుణమాఫీ చేస్తామన్నాడు. దన్నదన్న ముఖ్యమంత్రి కూడా మంగమ్మ శుభదం చేసిండు. మరి దానికి కూడా ఆయన కూడా కట్టుబడి ఉండాలి. ఇక రైతులను ఫస్ట్ ఆదుకోవాలి. ఫస్ట్ ఏంటంటే దేశానికి వెన్నుముక రైతులను ఫస్ట్ ఆదుకోవాలి. వాళ్ళకి రైతు రుణమాఫీ చేయాలి. అది చేస్తే బాగుంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపలనే చేయాలి. ఈ మూమెంట్ తీరా ఎలక్షన్ల ముందర చేస్తే ప్రజలు నమ్మరు. మళ్ళీ వీళ్ళని కూడా వీళ్ళ ఆలోచన చేసి చెయ్యాలి. పట్టు విక్రమార్క 4,000 నిరుద్యోగ భృతి వాడు అడిగిండు. అవతల వాడు అడిగినప్పుడు ఏదో ఆన్సర్ చెప్పాలి కదా. మేము ఎక్కడన్నా మా దగ్గర అనలేదు అంటున్నా. ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన వీడియో బయటకు వచ్చింది. మళ్ళీ ఎత్తి లోపలేస్తారు. అట్లా అబద్ధాలు ఆడితే ఎత్తి అవతలేస్తారు. ఇక మళ్ళా 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వడం పెద్ద విషయం కాదు వాళ్ళు ఇవ్వదలుచుకుంటే. ఇప్పుడు ఈ కేసీఆర్ చేసిన ఇప్పుడు ఈ అవినీతి ఉంది, కాళేశ్వరం ఉంది, దాని మీద విచారణ జరిపించాలి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని 1,000 కోట్లు ఉన్నాయి. విద్యుత్ దాని మీద కూడా ఉన్నాయంట. అవన్నీ తీసి బయటికి తీస్తే ఆయన ఆస్తులు అమ్మితే అప్పులు కట్టవచ్చు. కేసీఆర్ చేసిన అవినీతి మీద మొత్తం చిట్టా లాగి తీసి ఆయన తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఆస్తులన్నీ వేలం వేస్తే చక్కగా ఈ అప్పులన్నీ కట్టవచ్చు. ఇప్పుడు వచ్చే ఆదాయం కూడా దాన్ని సక్రమంగా తీసుకోవద్దు. నిరుద్యోగ వృత్తి అన్నీ ఇచ్చుకుంటూ పోవచ్చు. కాకపోతే వీళ్ళు తినొద్దు. వీళ్ళు తినకుంటే అన్నీ మంచిగా నడుస్తాయి. వీళ్ళు తినడం స్టార్ట్ చేసారు అనుకో మళ్ళీ లోనికి దొరకదు. ఎందుకంటే ముందు లైన్ నీళ్ళు ఉంటారు కదా తింటందుకు, అవి లాస్ట్కి ఇక్కడికి వస్తాయి. కాబట్టి వాళ్ళు తింటే మాత్రం ఓనికి దొరకాయి.